హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కంప్లీట్ హిడెన్బర్గ్ 2023 జాన్లో వచ్చిన రిపోర్ట్ ఇంకా 2024లో వచ్చిన రిపోర్ట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇంకా హిడెన్బర్గ్ ఎక్స్పోజ్ చేసిన పాస్ట్ కంపెనీస్ గురించి అండ్ హిడెన్బర్గ్ బిజినెస్ మోడల్ గురించి తెలుసుకుంటాం. 24 జాన్ 2023లో అమెరికన్ రీసెర్చ్ కంపెనీ హిడెన్బర్గ్ ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. దానిలో అదానీ మీద చాలా పెద్ద అక్యూజేషన్స్ చేశారు. ఆ రిపోర్ట్ వచ్చిన 3 డేస్లోనే అదానీ గ్రూప్ కంపెనీ $65 బిలియన్ లాస్ వచ్చింది. అంత లాస్ వచ్చిందంటే ఆ రిపోర్ట్లో ఏముందని అనుకుంటున్నారా? హిడెన్బర్గ్ కి ఆ రిపోర్ట్ మీద ఎంత ఫెయిత్ ఉందంటే అదానీ కంపెనీస్ లో ఉన్న లీగల్ టీం అందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మీకు దమ్ముంటే మాకు అగైనెస్ట్ గా లీగల్ కేసు ఫైల్ చేయమన్నారు. అంతేకాదు, మీరు కేసు వేస్తే ఆ కేసుని మేము ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. అదానీ వాళ్ళు హిడెన్బర్గ్ మీద లీగల్ కేసు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ హిడెన్బర్గ్ కేసు ఫెయిల్ అయితే హిడెన్బర్గ్ కి లాసెస్ వస్తాయి. ఎందుకంటే హిడెన్బర్గ్ అదానీ స్టాక్స్ ని షార్ట్ సెల్ చేశారు కాబట్టి. ఒకవేళ మీకు షార్ట్ సెల్ అంటే తెలియకపోతే ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా. మీ ఫ్రెండ్ దగ్గర మీరు 3 lakhs వర్త్ బైక్ ని బారోగా తీసుకున్నారు. తర్వాత ఆ బైక్ 2 lakhs కి పడిపోయింది. అప్పుడు మీరు 2 lakhs తో కొత్త బైక్ కొని మీ ఫ్రెండ్ కి ఇచ్చారు. మీకు ప్రాఫిట్ ఏమో 1 lakh. ఇక్కడ బైక్ ని రీప్లేస్ చేసి స్టాక్స్ ని పెట్టండి. హిడెన్బర్గ్ ని కూడా ఇలానే చేస్తుంది. మనందరికి అదానీ గురించి తెలుసు. హీఈస్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా విత్ ఎ గ్రేట్ పొలిటికల్ కనెక్షన్స్ అని. ఇప్పుడు ఈ హిడెన్బర్గ్ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఈ హిడెన్బర్గ్ కంపెనీ 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కంపెనీ ఫౌండర్ నేథన్ ఆండర్సన్. ఇతను ఒక చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్. హిడెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీ పని ఏంటంటే ఫైనాన్షియల్ రీసెర్చ్ చేయడం. ఈ కంపెనీ ఎలాంటి రీసెర్చ్ చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ దొరకడం కష్టంగా ఉండే కంపెనీస్ ని ఇవి రీసెర్చ్ చేస్తారు. ఈ నేథన్ ఆండర్సన్ ఇనిషియల్ గా ఒక అంబులెన్స్ డ్రైవర్ ఇజ్రాయెల్ లో, ఆ తర్వాత అమెరికాకి మూవ్ అయ్యారు. అతను ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లో ఫైనాన్షియల్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఈ హిడెన్బర్గ్ పర్పస్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ని టోటల్ గా అవాయిడ్ చేయాలని అని హిడెన్బర్గ్ ఉద్దేశం. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అంటే హర్షద్ మెహతా స్కామ్, సత్యం స్కామ్ ఇలాంటివి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. అందుకే ఈ హిడెన్బర్గ్ ఫైనాన్షియల్ రీసెర్చ్ కంపెనీ కన్నా యాక్టివిస్ట్ కంపెనీలో ఉంటుంది. వరల్డ్ లో స్టాక్ మార్కెట్ డిజాస్టర్స్ అన్ని అరికట్టాలని ఈ యాక్టివిజం అంతా వాళ్ళు షార్ట్ సెల్లింగ్ ద్వారా చేస్తారు. మామూలుగా స్టాక్ మార్కెట్ లో ఈ షార్ట్ సెల్లింగ్ ఎప్పుడు చేస్తారంటే కంపెనీ ఓవర్ వాల్యూడ్ అనిపించినప్పుడు, లేదా కంపెనీ షేర్ ఇక్కడ నుంచి కిందకి వెళ్తుంది అన్నప్పుడు చేస్తారు. ఈ హిడెన్బర్గ్ వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటంటే ఫస్ట్ ఫ్రాడ్ జరుగుతున్న కంపెనీని రీసెర్చ్ చేస్తారు. సెకండ్, ఆ కంపెనీలో షార్ట్ సెల్ చేయడానికి చూస్తారు. థర్డ్, వాళ్ళు చేసిన రీసెర్చ్ ని బయట పెడతారు. కంపెనీ స్టాక్ ప్రైస్ ని డౌన్ అవుతుంది. కంపెనీ ప్రైస్ డౌన్ అయ్యాక సెల్ చేస్తారు. ప్రాఫిట్ తో ఎంజాయ్ చేస్తారు. ఇదే వాళ్ళ బిజినెస్ మోడల్. కానీ ఈ బిజినెస్ మోడల్ చాలా రిస్కీ. ఇప్పుడు మనం అదానీకి వద్దాం. అదానీ గ్రూప్ లో మేజర్ గా 7 లిస్టెడ్ స్టాక్స్ ఉన్నాయి 2023లో. ఈ 7 లిస్టెడ్ కంపెనీస్ అన్ని డిఫరెంట్ సెక్టార్స్ లో ఉన్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, ఇది రెన్యూవబుల్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. అదానీ ఎంటర్ప్రైజెస్, ఇది కోల్ మైనింగ్ అండ్ ట్రేడింగ్ చేస్తుంది. అదానీ ట్రాన్స్మిషన్, ఇది పవర్ ట్రాన్స్మిషన్ చేస్తుంది. అదానీ టోటల్ గ్యాస్, ఇది గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అదానీ పవర్, ఇది కోల్ బేస్డ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అదానీ పోర్ట్స్, ఇది పోర్ట్స్. అదానీ విల్మర్, ఇది సింగపూర్స్ విల్మర్ ఇంటర్నేషనల్ కంపెనీతో జాయింట్ వెంచర్. అదానీ గ్రూప్ కంపెనీస్ ఇంత లార్జ్ స్కేల్ లో అండ్ ఇంకా ఇన్ని సెక్టార్స్ లో డైవర్స్ అయి లేదు. మేజర్ గా గుజరాత్ లోనే లిమిటెడ్ గా ఉంది. కానీ లాస్ట్ 7 years గా ర్యాపిడ్ గ్రోత్ చూశారు. ఎంత అంటే ఒక టైంలో వరల్డ్ 3rd రిచెస్ట్ పర్సన్ అదానీ విత్ ద నెట్వర్త్ ఆఫ్ $120 బిలియన్. ఈ హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చాక అదానికి $65 బిలియన్ లాస్ వచ్చింది. ఇప్పుడు మనం 2023లో వచ్చిన రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. మొత్తం ఇది 106 pages రిపోర్ట్. ఆ రిపోర్ట్ టైటిలే లార్జెస్ట్ ఫ్రాడ్ ఇన్ కార్పొరేట్ హిస్టరీ. హిడెన్బర్గ్ టోటల్ గా 2021, 2022 నుంచి ఈ అదానీ గ్రూప్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఈ హిడెన్బర్గ్ వాళ్ళు అదానీ మీద చాలా ఎలిగేషన్స్ వేశారు. మనీ లాండరింగ్, స్టాక్ మ్యానిపులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్, కరప్షన్, theft of ట్యాక్స్ పేయర్స్ ఫండ్, ఆఫ్ షోర్ షెల్ కంపెనీస్. ఈ రిపోర్ట్ లో ఏం చెప్పారంటే గౌతమ్ అదానీ యంగర్ బ్రదర్ అయిన రాజేష్ అదానీ ఇతన్ని 2 times అరెస్ట్ చేశారు ఫార్జరీ అండ్ ట్యాక్స్ ఫ్రాడ్ లో. తర్వాత ఇతన్ని అదానీ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రమోట్ చేశారు. నెక్స్ట్ అలిగేషన్ అదానీ బ్రదర్ ఇన్ లా మీద సమీర్ వోరా. అతని మీద డైమండ్ ట్రేడింగ్ స్కామ్ లో రింగ్ లీడర్ అని. తర్వాత ఇతన్ని ఆస్ట్రేలియా డివిజన్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ప్రమోట్ చేశారు. నెక్స్ట్ అలిగేషన్, ఈ అలిగేషన్ గౌతమ్ అదానీ ఎల్డర్ బ్రదర్ అయిన వినోద్ అదానీ మీద. ఇతను వేరియస్ కంట్రీస్ కి వెళ్లి అక్కడ షెల్ కంపెనీస్ ని క్రియేట్ చేశారు. ఆ షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి మనీ లాండరింగ్ చేశారని. అసలు ఈ షెల్ కంపెనీస్ ఏంటంటే ఇవి ఓన్లీ పేపర్ మీదనే ఉంటాయి, రియల్ బిజినెస్ ఏం ఉండవు. ఈ షెల్ కంపెనీస్ ని మనీ హైడ్ చేయడానికి, ఇంకా స్టాక్ ప్రైజెస్ ని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేస్తారు. హిడెన్బర్గ్ 38 షెల్ కంపెనీస్ ని మారిషస్ లో ఐడెంటిఫై చేసింది. వీటిని వినోద్ అదానీ ఇంకా వాళ్ళ క్లోజ్ అసోసియేట్స్ కంట్రోల్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే సిప్రస్ బేస్డ్ కంపెనీ న్యూ లియానా ఇన్వెస్ట్మెంట్ ఒక టైంలో ఈ కంపెనీ పోర్ట్ఫోలియోలో 95% అదానీ గ్రీన్ ఎనర్జీ మీదనే ఇన్వెస్ట్ చేసింది. మొత్తం ఈ ఇన్వెస్ట్మెంట్ $420 మిలియన్. ఈ కంపెనీని ఆపరేట్ చేసేది ఆమికార్ప్ ఇంటర్నేషనల్ సర్వీసెస్. ఈ ఆమికార్ప్ కంపెనీ ఏం చేసిందంటే 1MDB ఇంటర్నేషనల్ ఫ్రాడ్ స్కాండల్ లో కీ రోల్ ప్లే చేసింది.
ఆ స్కాండల్ లో $4.5 బిలియన్ మలేషియన్ ట్యాక్స్ పేయర్స్ మనీని దొంగతనం చేసింది. ఇంకా ఈ రిపోర్ట్ లో చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్ లో అదాని మీరు ఇన్నోసెంట్ అయితే ఈ 88 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వమని అడిగింది. అప్పుడు ఈ క్వశ్చన్స్ చాలా హాట్ టాపిక్. ఈ క్వశ్చన్స్ కి అదాని గ్రూప్ 27th జనవరి ఫస్ట్ రెస్పాన్స్ ఇచ్చింది. మిత్స్ ఆఫ్ షార్ట్ సెల్లర్ హెడ్డింగ్ ఇది. ఆ రిపోర్ట్ లో ఏముందంటే మా క్రెడిట్ రేటింగ్ చాలా బాగుంది, మా గవర్నమెంట్ పెట్టిన అన్ని రెగ్యులేషన్స్ మేము ఫాలో అవుతున్నామని. యాక్చువల్ గా 25th జనవరి అదాని గ్రూప్ CFO జగదీష్ నీర్ ఏమన్నారంటే హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన టైమింగ్ చూస్తే వాళ్ళు మా అదాని ఎంటర్ప్రైజ్ ఫాలో ఆన్ ఆఫరింగ్ ని డ్యామేజ్ చేయడానికి ఇంకా మా రెప్యుటేషన్ డ్యామేజ్ చేయడానికి చేశారు అని అన్నారు. 26th జనవరి అదాని గ్రూప్ లీగల్ టీమ్ లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని థ్రెటన్ చేశారు. రెస్పాన్స్ గా హిండెన్బర్గ్ వాళ్ళు బ్రింగ్ ఇట్ ఆన్ అంటే ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నారు. మళ్ళీ 29th జనవరి 413 పేజెస్ తో అదాని గ్రూప్ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. దీనికంటే ముందు మనం స్ట్రామ్యాన్ పాలసీ గురించి తెలుసుకోవాలి. సపోజ్ పొలిటీషియన్ ఏ మన గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ కేర్ లో ఫండింగ్ పెంచాలి, అందరికి మెడికల్ సర్వీసెస్ యాక్సెస్ గా ఉంచాలి అని పొలిటీషియన్ ఏ అంటారు. దీనికి కౌంటర్ గా పొలిటీషియన్ బి ఏమంటారంటే మన అపోనెంట్ కంట్రీని సోషలిస్ట్ గా మార్చుతున్నారు, గవర్నమెంటే అంతా కంట్రోల్ చేస్తుందని అంటాడు. ఇక్కడ పొలిటీషియన్ బి ఏం చేశారంటే పొలిటీషియన్ ఏ చెప్పిన స్టేట్మెంట్ ని డిఫరెంట్ గా ఎక్స్ట్రాగేట్ చేస్తూ ఎక్స్ట్రీమ్ ఐడియాకి తీసుకువెళ్తారు. ఎందుకంటే అప్పుడు అటాక్ చేయడం ఈజీ కాబట్టి. ఇప్పుడు టాపిక్ లోకి వస్తే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఈ హిండెన్బర్గ్ వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో ఫాల్స్ నెరేటివ్ ని క్రియేట్ చేస్తున్నారు, ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ని అండర్మైన్ చేస్తున్నారు, ఇండియా మీద అటాక్ చేస్తున్నారు. ఇంకా అదాని గ్రూప్ ఏం చెప్పిందంటే 85 క్వశ్చన్స్ లో 65 క్వశ్చన్స్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. మీరు మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జాగ్రత్తగా చదివితే ఇంకా స్టాక్ ఎక్స్చేంజ్ డిస్క్లోజర్స్ చదివితే మీకు ఆన్సర్స్ ఈజీగా దొరుకుతాయి అని అన్నారు. ఇంకా మిగతా 18 క్వశ్చన్స్ పబ్లిక్ షేర్ హోల్డర్స్ ఇంకా థర్డ్ పార్టీస్ దగ్గర ఉంటాయి, అదాని గ్రూప్ కి ఏం సంబంధం లేదు అని అన్నారు. ఇంకా మిగిలిన 5 క్వశ్చన్స్ బేస్లెస్ అని చెప్పారు. ఈ రెస్పాన్స్ కి హిండెన్బర్గ్ ఏం రెస్పాన్స్ ఇచ్చిందంటే మీరు అసలు ఒక్క క్వశ్చన్ కూడా సమాధానం ఇవ్వలేదని అన్నారు. ఈ ఇష్యూ తర్వాత ఫాబ్స్ ఏం అక్యూజ్ చేసిందంటే వాళ్ళు వాళ్ళ షేర్స్ ని $2.5 బిలియన్ తో కొన్నారని, ఎందుకంటే షేర్ ప్రైస్ డౌన్ అవ్వకుండా చూసుకుంటున్నారు. ఇంకా క్రెడిట్ సూస్ అదాని గ్రూప్ షేర్స్ ని కొలెటరల్ గా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదైనా లోన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళ షేర్ ప్రైస్ అంతా ఫ్లక్చువేట్ అవుతుందని అదాని ఎంటర్ప్రైజ్ FPO ని క్యాన్సిల్ చేశారు. మొత్తం అదాని వాళ్ళకి ఈ హిండెన్బర్గ్ వల్ల టోటల్ గా $86 బిలియన్ లాస్ వచ్చింది. ఇప్పుడు 2024 స్టోరీ కొంచెం డిఫరెంట్. హిండెన్బర్గ్ అదాని స్టాక్స్ ని షార్ట్ సెల్ చేసింది, ప్రాఫిట్ చేసుకుంది. మళ్ళా అదాని గ్రూప్ 1.5 years తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది. ఆల్మోస్ట్ $150 బిలియన్ లాస్ రికవర్ చేసుకుంది. హిండెన్బర్గ్ కి ఏం అర్థం కావడం లేదు ఎలా అని. హిండెన్బర్గ్ కి అర్థం కావడం లేదు ఎందుకు సెబీ సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం లేదని. అందుకే ఐస్ సెబీ మీద పెట్టింది. సెబీ చీఫ్ అయిన మదబి పూరి బుచ్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఇప్పుడు మదబి గారి గురించి కొంచెం మాట్లాడుకుందాం. మదబి గారు 1996 లో ముంబైలో పుట్టారు. ఆమెకి మ్యాథమెటిక్స్ ఇంకా ఫైనాన్స్ లో చాలా ఇంట్రెస్ట్. IIM అహ్మదాబాద్ లో MBA చేశారు. 1989 లో ICICI బ్యాంక్ లో జాయిన్ అయ్యారు. అక్కడ ఆమె డైవర్స్ రోల్స్ లో వర్క్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, మార్కెటింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇంకా చాలా రోల్స్ లో వర్క్ చేశారు. అక్కడ నుంచి ఆమె ICICI లో జాబ్ వదిలేసి ఫారెన్ కి వెళ్లారు. షాంఘైలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఇంకా సింగపూర్ ఆఫీస్ లో వర్క్ చేశారు. ఆమెకి గ్లోబల్ ఫైనాన్స్ మార్కెట్ మీద బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉంది. ఇండియాకి రిటర్న్ వచ్చాక కూడా చాలా కంపెనీస్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పొజిషన్స్ లో వర్క్ చేశారు. ఫైనల్ గా సెబీలోకి 2017 లో వచ్చారు యాజ్ ఓల్డ్ టైమ్ మెంబర్. ఇంకా 2022 మార్చ్ లో ఫస్ట్ ఉమెన్ యాజ్ ఎ సెబీ హెడ్. ఇంకా హిండెన్బర్గ్ దగ్గరికి వస్తే August 10, 2024 5:34 కి సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అని ట్వీట్ చేశారు. అప్పుడు ట్విట్టర్ లో రిలయన్స్ మీదో అదాని మీదో లేదా స్టాక్ మార్కెట్ మీద అని అందరూ గెస్ట్ చేశారు. ఇంకా రిపోర్ట్ వచ్చాక తెలిసింది ఏ కంపెనీ మీదనో కాదు, డైరెక్ట్ గా సెబీ హెడ్ మీదని. వినోద్ అదాని ఈ ఆఫ్ షోర్ కంపెనీస్ ఫారెన్ లో స్టార్ట్ చేశారు. ఈ ఆఫ్ షోర్ కంపెనీస్ నుంచి మనీ మార్చెస్ ఫండ్స్ కి ఇంకా షెల్ కంపెనీస్ కి మనీ వెళ్తాయి. ఈ షెల్ కంపెనీస్ కి వెళ్లిన మనీ మళ్ళా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లాగా అదాని గ్రూప్ లో లిస్టెడ్ కంపెనీస్ లోకి వెళ్తాయి. మళ్ళా ఈ కంపెనీస్ లో వచ్చిన ప్రాఫిట్ ఆఫ్ షోర్ ట్రస్ట్ ఇంకా కంపెనీస్ కి వెళ్తాయి. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. హిండెన్బర్గ్ ఏం చెబుతుందంటే సెబీ చైర్పర్సన్ అండ్ ఆమె హస్బెండ్ ధవల్ బుచ్ గారికి మార్చెస్ ఫండ్స్ లో హిడెన్ స్టేక్స్ ఉన్నాయని అన్నారు. ఈ ఫండ్స్ లో వీళ్ళు 2015 నుంచే ఉన్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన ఫండ్స్ అంతా వాళ్ళ పర్సనల్ సేవింగ్స్. ఈ రిపోర్ట్ లో ఇంకా ఏం చెప్పారంటే ఏప్రిల్ 2017 నుంచి మార్చ్ 2022 వరకు బుచ్ కి ఈ ఆఫ్ షోర్ సింగపూర్ కన్సల్టింగ్ ఫర్మ్ అయిన అగోరా పార్ట్నర్స్ లో 100% ఇంట్రెస్ట్ ఉందని అన్నారు. మార్చ్ 16, 2022 లో ఆమె అపాయింట్మెంట్ అయిన 2 weeks తర్వాత క్వైట్ గా ఆ షేర్స్ అన్ని ఆమె ఫండ్స్ నుంచి వాళ్ళ హస్బెండ్ ఫండ్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు. హిండెన్బర్గ్ మా రిపోర్ట్ 40 ఇండిపెండెంట్ మీడియా సపోర్ట్ తో ఇంకా ఎవిడెన్స్ తో మా రిపోర్ట్ పబ్లిష్ చేస్తే సెబీ అసలు అదాని గ్రూప్ మీద యాక్షన్ తీసుకోలేదు. సెబీ అసలు ఆఫ్ షోర్ షేర్ హోల్డర్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఈ సెబీకి ఇంట్రెస్టే లేదని అన్నారు. ఎందుకంటే ఆ ఆఫ్ షోర్ ఫండ్స్ లో మదబి బుచ్చి గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి. ఫస్ట్ వినోద్ అదాని గారు ఈ అదాని ప్రైవేట్ ఆఫ్ షోర్ ట్రస్ట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడి నుంచి ఆ మనీ అంతా
అదాని ట్రస్ట్ ఇంకా మార్చస్ ఫండ్స్ కి వెళ్తాయి. ఈ మార్చస్ ఫండ్స్ లోనే బుచ్చి గారు ఇన్వెస్ట్ చేశారని అన్నారు. ఇంకా చాలా ప్రూఫ్స్ కూడా చూపించారు. ఈ మార్చస్ ఫండ్సే అదాని గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసేది. ఈ ఫండ్స్ లో వచ్చిన ప్రాఫిట్సే మళ్ళీ అదాని ఆఫ్షోర్ కంపెనీ ట్రస్ట్ కంపెనీస్ కి వెళ్తాయి. ఇదంతా ఒక సైకిల్ అని హిండెన్బర్గ్ అంటారు. మీకు ఒక క్వశ్చన్ వచ్చే ఉంటుంది, వీళ్ళకి వాళ్ళ రిపోర్ట్స్ మీద ఎందుకు అంత కాన్ఫిడెంట్ అని. మనం వీళ్ళ పాస్ట్ రిపోర్ట్స్ వల్ల ఎఫెక్ట్ అయిన కంపెనీస్ ని చూడాలి. నికోలా, జీనియస్ బ్రాండ్స్, విన్స్ ఫైనాన్స్, చైనా మెటల్ రిసోర్స్ యూటిలైజేషన్ లిమిటెడ్, వీళ్ళు దగ్గరగా 16 కంపెనీస్ ని టార్గెట్ చేశారు. సెప్టెంబర్ 2020లో ఇలానే నికోలా మీద రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ నికోలా ఈవీ వెహికల్స్ ని మేక్ చేస్తుంది. ఆ కంపెనీ అబద్ధాలు ఆడుతుందని రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నికోలా ఫౌండర్ ఇంకా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిజైన్ చేశారు. 2 years తర్వాత నికోలా 71% డౌన్ అయింది. మే 2020లో హిండెన్బర్గ్ చైనా మెటల్ రిసోర్సెస్ యూటిలైజేషన్ లిమిటెడ్ ని టార్గెట్ చేసింది. ఆ రిపోర్ట్ లో ఆ కంపెనీ అకౌంటింగ్ ఇర్రెగ్యులారిటీస్ చేస్తుందని రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఆ కంపెనీ 90% డౌన్ అయింది. బైక్ పెట్రోల్ ఎలానో స్టాక్ మార్కెట్ కి ట్రస్ట్ అలా ఇన్వెస్టర్స్ కి ట్రస్ట్ పోతే ఎకనామిక్ కలాప్స్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్ లో హిండెన్బర్గ్ లింక్స్ పెడుతున్నా, ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SRNR పాడ్కాస్ట్. అండ్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.